హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. కొద్దిసేపటి క్రితం మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క సెకండ్ మార్చ్ సంబంధించినటువంటి డిజిటల్ ఎడిషన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం గతంలోనే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రింట్ ఎడిషన్ యొక్క డేటాను డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అది ఫేక్ న్యూస్ అని మనకు పిఐబి ద్వారా అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ ఇండియా నుంచి మనకైతే అప్డేట్ రావడం జరిగింది కదా. సో ఈ యొక్క డౌట్స్ అన్నిటి పాయింట్ ఆఫ్ లో సో డిజిటల్ ఎడిషన్ రిలీజ్ అయింది కదా. సో దాని పాయింట్ ఆఫ్ లో ఏది రియల్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వర్షన్ సంబంధించినటువంటి డేటా. సో ఇష్యూ నెంబర్ 49 2-8 మార్చ్ 2024. సో మార్చ్ 2 నుంచి మార్చ్ 8 వరకు ఉండేటటువంటి వీక్లీ ఎడిషన్ అయితే రావడం జరిగింది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే పేజ్ నెంబర్ 23లో సో చూస్తున్నారు కదా పేజ్ నెంబర్ 23 employmentnews.gov.in. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్ సైట్. ఇది గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎవ్రీ వీక్లీ రిలీజ్ చేసేటటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్. డేట్ చూస్తున్నారు కదా 2-8 మార్చ్ 2024. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, రైట్ సైడ్ లో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో దీనికి సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ మనకైతే రావడం జరిగింది. ఆర్పిఎఫ్ 01 ఆఫ్ 2024, ఆర్పిఎఫ్ 02 ఆఫ్ 2024. సో మనకు అఫీషియల్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరిగింది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఓకేనా, సో పేజ్ నెంబర్ 23లో మనకు కనిపిస్తుంది. లేదు సార్ మీరు ఇంకొక పేజ్ ముందరికైనా కనవంటే అట్లా కూడా అంట. సో ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 24. ఓకేనా, ఇది డైరెక్ట్గా ఈ ఎడిషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా. లేదు పేజ్ నెంబర్ 22కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 22. ఓకే, సో కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఏ అఫీషియల్. ఓకేనా, దిస్ ఈజ్ అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీ ఎడిషన్. సో ఏదైతే ప్రింట్ ఎడిషన్లో మనకు కనిపించిందో సేమ్ న్యూస్ అని మన డిజిటల్ ఎడిషన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 2/3/2024. సో ఇది అఫీషియల్గా వచ్చినటువంటిది. ఓకే, మరి ఇది ఫేక్ అని మనకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా, పిఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి అయితే రావడం జరిగింది. మేబీ మనకి ఒక పిఐబి నుంచి రైల్వే యొక్క ఆర్పిఎఫ్ వింగ్ కి కాంటాక్ట్ లేదని మనం అనుకోవడం జరిగింది. కానీ మనకు సేమ్ దీన్ని ట్యాగ్ చేస్తూ ఆర్పిఎఫ్ ఇండియాలో కూడా ఈ యొక్క నోటీస్ అనేది ఫేక్ న్యూస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మరి తప్పెవరిది, రైల్వేదా లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్దా? రైల్వే నుంచి అఫీషియల్ గా వెళ్ళండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఎందుకు డిస్ప్లే చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది అదొక ఏజెన్సీ. సో అదేం చేస్తుందంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి అండ్ అదే గవర్నమెంట్ అండర్టేకింగ్స్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని వీళ్ళు పబ్లిష్ చేస్తారు. అంతే, జస్ట్ లైక్ ఏ మీడియా. సో ఇది ఏం చేస్తుందంటే ఏదైతే నోటిఫికేషన్స్ గవర్నమెంట్స్ లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ అవి రిలీజ్ చేసినవి అన్ని ఒకే దగ్గర మనకు అందుబాటులో ఉంటాయి. ఎట్లయితే ఒక న్యూస్ పేపర్ వస్తుంది సేమ్ అదే విధంగా ఇది ఒక వీక్లీ ఎడిషన్ లో రావడం జరుగుతుంది. సేమ్ దీని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏఎల్పి వచ్చింది. సేమ్ ఇదే ఎంప్లాయ్మెంట్ న్యూస్ లోనే ఏఎల్పి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా సేమ్ దీని విధంగానే టెక్నీషియన్ సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. అవి రెండు నిజమైనప్పుడు ఇదేందుకు నిజం కాదు? ఓకేనా, సో ఇది ఒక డౌట్ అయితే మనకు రైజ్ అవుతుంది. అండ్ మాకు వచ్చినటువంటి ఫస్ట్ ఈ యొక్క నోటీస్ అనేది మనకి ఎప్పుడైతే సోమవారం కనిపించిందో అప్పుడే మేము పూర్తిగా చెక్ చేయడం జరిగింది ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా అని. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఎక్కడ ఏ ఎర్రర్ లేదు. అండ్ దాంతోపాటు ఈ యొక్క ఈఎన్ కోడ్స్ కానీ అండ్ ఇక్కడ ఏవో 207 అనేటటువంటి కోడ్స్ కానీ అండ్ ఇక్కడ ఉండేటటువంటి పియూబి ఇక్కడ కనిపిస్తుంది కదా పియూబి 0178 ఇట్లాంటి కోడ్స్ అనేవి మనం ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే దీన్ని మీకు ఆన్ స్క్రీన్ అయితే ఆ రోజు అయితే విడుదల చేయడం జరిగింది. తర్వాత పిఐబి నుంచి వచ్చిన తర్వాత మీకు ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే అఫీషియల్గా మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలని. సో ఇక్కడ రాంగ్ స్టెప్ వేసింది ఎవరు అంటే రైల్వే. ఓకేనా, ఎవరు రాంగ్ స్టెప్ వేసారంటే రైల్వేనే తన మాట వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్కి వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ముందే అప్డేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అంతే. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇవ్వద్దని ఎంప్లాయ్మెంట్ న్యూస్ వాళ్ళ చేతిలో ఏముండదు. వాళ్ళు ఏదైతే డేటా ఇస్తారో ఆ డేటాను వీళ్ళు ఇక్కడ జస్ట్ ప్రజెంట్ చేస్తారు అంతే. ఓకేనా, దిస్ ఈస్ జస్ట్ ఏ మీడియా. జస్ట్ మనకు ఆ యొక్క రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియాలో అవన్నీ జస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పిఐబి దాంట్లో కూడా రావడం జరిగింది. ఇంకో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఫేక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఫేక్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ని కూడా నమ్మేటట్లేదు. ఇప్పుడు రైల్వే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ని కూడా నమ్మకూడదు. మరి దేన్ని నమ్మాలి? డౌట్ అయితే వస్తుంది కదా క్లియర్ కట్. ఇక్కడ మనకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి ఏమొచ్చింది అది ఫేక్ న్యూస్ అన్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత మాత్రం మేము పరిగణలో తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పారు. ఓకేనా, సో ఇప్పుడు మీకు డౌట్ ఎందుకు? ఇప్పుడే నేను మీకు ఆర్ఆర్బి సైడ్ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, ఆర్ఆర్బి సికింద్రాబాద్. ఎందుకంటే రైల్వే క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది?
టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కానీ అండ్ అదేవిధంగా మరికొన్నిటికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో డిస్ప్లే చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 22 టైమ్ లైన్ క్యాలెండర్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేస్తే ఏమని చెప్తున్నారు, ఇక్కడ చూడండి, పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరిలో ఇస్తాము. ఓకే, ఇచ్చిరు. అంటే వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా వాళ్ళే చెప్తున్నారు, మేము రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇస్తాము. మరి ఇప్పుడు ఈ యొక్క ఆర్పిఎఫ్ దాన్ని నమ్మకండి అంటున్నారు. కానీ ఇక్కడ మనకు విజువల్గా వచ్చేసరికి అఫీషియల్గా ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు దీన్ని ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనేది రైల్వే తన తప్పుతాలను తెలుసుకొని మనకు ఇది అఫీషియల్ అని చెప్పాలి, లేదు అంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా చేయబోతున్నారా అదైనా జరుగుతూ ఉండాలి. అంటే ఏదైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్కి ఒక అప్డేట్ వచ్చిన తర్వాత, అంటే ఏదైతే ఒక ప్రింట్ చేయమని అప్డేట్ వచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ చేయాలని ఏమన్నా డెసిషన్ తీసుకున్నారా, దానివల్ల ఈ న్యూస్ బయటకు వచ్చినా సరే దీన్ని పట్టించుకోవద్దని ఆ విధంగా చేస్తున్నారా అనేది మనకు క్లారిటీ రావాల్సింది. సో మనకు అఫీషియల్గా అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్. సో మనం ఏదైతే సోమవారం రోజు ఆఫ్టర్నూన్ వీడియో పెట్టామో అది అఫీషియల్గా మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రింట్ ఎడిషన్ నుంచి రావడం జరిగింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిజిటల్ ఎడిషన్ కోసం వెయిట్ చేశాం, డిజిటల్ ఎడిషన్ కూడా రావడం జరిగింది. ఓకేనా. సో ఈ డిస్కషన్ అన్ని పక్కా పెట్టేస్తే రైల్వే దీని బేస్ పైన ఏ నిర్ణయం తీసుకుందో అది మనకు అఫీషియల్గా ఒక నోటీస్ ద్వారా రిలీజ్ చేస్తేనే క్యాండిడేట్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా మిస్టేక్ అయితే రైల్వేదే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషనే కాదు, అంటే మనకు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కేవలం ఈ యొక్క రైల్వే ఒకటే కాదు, దాదాపుగా 70 to 80 డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళు ఇక్కడ ప్రతి వీక్ కూడా రిక్రూట్మెంట్స్ గురించి వీళ్ళు ఇండెంట్ని గ్యాదర్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఇండెంట్స్ వచ్చిన వాటి గురించే వీళ్ళు ఇక్కడ అప్డేట్ ఇస్తారు. కాబట్టి వీళ్ళదైతే మనం తప్పు పట్టలేం. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే తప్పు అయితే మ్యాక్సిమం కనిపిస్తలేదు, ఓన్లీ రైల్వేదే మనకు అక్కడ మాట మార్చిందని అయితే కనిపిస్తుంది. ఇది రియాలిటీ. సో దీని గురించి రైల్వే ఏ చర్యలు తీసుకున్నా మనకు సంబంధం లేదు. ఓకేనా. సో దీనికి సంబంధించి రైల్వే అఫీషియల్స్ మనకి ఏం డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి మనకు ఫర్దర్గా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ విషయం పక్క పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్. సో ఆర్పిఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఛానల్ అయితే ఆల్రెడీ మీ అందరికి కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్ఐఎన్ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది. మీరు మాత్రం ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి. వాళ్ళు ఎనీ మూమెంట్ దాన్ని వాళ్ళ యొక్క మిస్టేక్ని అయితే వాళ్ళు రిజాల్వ్ చేసేసుకొని అప్డేట్ అని ఇవ్వచ్చు, లేదంటే దాని గురించినటువంటి క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఆర్పిఎఫ్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వాళ్ళు మాత్రం మీ యొక్క సిబిటీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ సిబిటీలో వచ్చేటటువంటి స్కోర్ని బట్టి మీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. తర్వాత పీఈటీ, పిఎంటీ అనేది మన క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే కాబట్టి. ఓకేనా. సో కంప్లీట్ కోర్స్ కేవలం 499 రూపీస్కి మాత్రం అందుబాటులో ఉంది. ఇమీడియట్గా వెంటనే జాయిన్ అయిపోయి కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మీకు విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్లో ఎన్సీఆర్టీ స్పెషల్ 6 to 12 చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి పాయింటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు 6 to 12 టోటల్ 7 years సంబంధించినటువంటి జియోగ్రఫీ యొక్క ఎంటైర్ డేటా మీరు చదవడానికి 1 month దాకా టైం పడుతుంది. సో ఆ మొత్తాన్ని కూడా మనం ఫిల్టర్ చేసేసి జస్ట్ 5 to 6 daysలో మీరు కవరప్ చేసుకునే విధంగా మీకు షార్ట్ కట్ తోటి డైరెక్ట్ విత్ పాయింటర్స్తో విత్ పిక్చర్స్ తోటి, ఎందుకంటే ఒక పిక్చర్ అనేది 1000 పదాలతో సమానం కాబట్టి ఆ యొక్క మ్యాటర్ మొత్తాన్ని కూడా మీకు డైరెక్ట్గా షార్ట్ కట్లో మీకు ఇక్కడ పాయింటర్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇది కూడా జస్ట్ మనకు 4 to 5 daysలో మన యొక్క ఛానల్లో అందుబాటులో ఉంటుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ అయితే మీకైతే అందించడం జరిగింది. సో మీరు డిసైడ్ అవ్వండి రైల్వే ఏం డెసిషన్ తీసుకుంటుందో మన యొక్క ఛానల్ మీకు ఇమీడియట్గా అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇట్లాంటి అప్డేట్స్ అన్ని కూడా మినిట్ టు మినిట్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నేడతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.